ఫ్రెండ్స్ 10th క్లాస్ పబ్లిక్ పర్పస్కి మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ పర్పస్కి ఉపయోగపడుతుంది అని చెప్పి అది స్క్రిప్ట్ టెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఆఫ్ వ్యూ డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసే విధంగా ఇంపార్టెంట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఫాలో చేసిన క్వశ్చన్ ఆఫ్ వ్యూ పేపర్స్ వరకు 40 మార్క్స్ యాజ్ 40 minutes ఇవ్వడం జరుగుతుంది. యాజ్ మార్క్స్ వస్తే 20 మార్క్స్ అని ఇవ్వడం జరుగుతుంది. పేపర్స్ వరకు క్లియర్ అబ్జర్వ్ చేస్తే యాజ్ క్లియర్గా క్వశ్చన్ ఆఫ్ వ్యూ 2 into 4 = 8 మార్క్స్ అని చెప్పేసి యాజ్ 4 మార్క్ క్వశ్చన్ జరుగుతుంది. మన 4 మార్క్ క్వశ్చన్ క్లియర్ అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్కి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కవర్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్ వ్యూ సెక్షన్ 2లో సరికి అదే 4 to 8 మార్క్స్ అని చెప్పేసి అది 2 మార్క్స్ క్వశ్చన్ జరుగుతుంది. మన 2 మార్క్స్ క్వశ్చన్ ఫాలో అప్ చేసుకునే విధంగా 4 క్వశ్చన్ జరుగుతుంది. మన 4 క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ప్రతి క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది. పేపర్ సరికి క్లియర్ అబ్జర్వేషన్ చేసుకోండి. ఓడిని చెక్ చేసుకోండి. సెక్షన్ 3లో సరికి మనం ఫాలో అప్ చేసుకునే విధంగా 4 మార్క్స్ చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మన 4 మార్క్స్లో అది క్వశ్చన్ పేపర్ క్లియర్ అబ్జర్వ్ చేసుకుంటే ఎగ్జామ్కి మెయిన్ ఇంపార్టెంట్ యాజ్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఓటింగ్ చెక్ చేసుకోండి. ఎగ్జామ్కి 1 మార్క్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసిన మ్యాచింగ్ కూడా ఎవరైనా ఫాలో చేసుకునే విధంగా ఎగ్జామినేషన్ మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.